పెదగంట్యాడ ప్రాంతానికి చెందినటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పాన్ షాప్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. అతను ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పీడిఎస్ రైస్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు పోలీసులకి. పట్టుబడితే అతని యొక్క వాహనాన్ని, అతని స్నేహితుడి యొక్క వాహనాన్ని, మరొక వాహనాన్ని కూడా పోలీసు వారు సీజ్ చేయడం జరిగింది. పోలీసు వారు కేసు పెట్టిన పిదప ఆ పీడిఎస్ రైస్ నుంచేమో ఏఎస్ఓ గారికి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీసు వారు. సబ్సిక్వెంట్ గా అతను ఏం చేశారంటే ఆ కేసును ఫేస్ చేస్తూ హైకోర్టులో అతను కాగితం పెట్టుకున్నాడు. ఏమని? అతని యొక్క వాహనాలని రిలీజ్ చేయమని, పోలీస్ స్టేషన్ లో ఉండిపోయి వాహనాలు రిలీజ్ చేయండి. సో హైకోర్టు వారు షూరిటీ తీసుకుని ఆ వాహనాలను రిలీజ్ చేయండి అని చెప్పి హైకోర్టు వారు జాయింట్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే జాయింట్ కలెక్టర్ గారు గాజువాక సర్కిల్ 3 ఏఎస్ఓ అయిన టి కృష్ణ గారికి 10వ నెలలో ఇమ్మీడియట్ గా ఆ వెహికల్స్ ని రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ నుండి అతనికి ఆ వాహనాలని అప్పగించండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఇతను ఏంచేమో సదరు కంప్లైనెంట్ గారికి వెహికల్ కి 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో లంచం ఇవ్వడం ఇతను ఇష్టం లేక బతిమాలుతున్నాడు. గత నెల 18వ తారీఖుని, అలాగే 25వ తారీఖుని, అలాగే మొన్న 1వ తారీఖుని కూడా వచ్చి బతిమాలితే ససేమేరా ఇతను ఇవ్వనని చెప్పాడు. లంచం ఇస్తే గానీ వెహికల్ రిలీజ్ ఆర్డర్ నేను ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు. సో ఆ కారణం చేత లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఆ ఫిర్యాదుని స్వీకరించి కేసుగా నమోదు చేసుకుని ఈ రోజు సదరు వ్యక్తి 10,000 రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏఎస్ఓ టి కృష్ణ గారిని పట్టుకోవడం జరిగింది. ఇతను మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము. అతని మీద కేసు నమోదు చేసుకున్నాము. అలాగే ఏ ప్రభుత్వాధికారి అయినా సరే తన జీతానికి బద్దుడై పనిచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనే లంచం అడగకూడదు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచం అడిగేటట్లయితే దయచేసి 1064కి కాల్ చేయండి, 1064. వెంటనే ఏసీబీ వారు తక్షణమే ఆ ఫిర్యాదుని పరిశీలించి చట్టపరంగా చర్య తీసుకుంటారు.